హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా వెంకి. సో నేను ఇప్పుడైతే చికెన్ ఫ్రై చేస్తున్నానండి. సో ఈ వ్లాగ్లో నాకు స్పెషల్ ఏంటంటే, నేను చిన్నప్పుడు నేర్చుకున్న ఒక జోలపాట అనమాట. సో దాన్ని అయితే లాస్ట్లో పాడతాను. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడైతే ఈ ఆనియన్స్, టొమాటోస్, గ్రీన్ చిల్లీ అయితే చాప్ చేసుకొని నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని దాని అయితే కొంచెం ఆయిల్ వేసేసి హీట్ చేస్తున్నాను. సో అది హీట్ అయ్యాక దానిలో కొంచెం చెక్క, లవంగం వేసేసి అది హీట్ అయ్యాక నెక్స్ట్ అయితే ఆనియన్ వేస్తాను. మా అత్త అయితే లేరండి, మా అత్త హైదరాబాద్ వెళ్ళారు. సో ఇంకా బాబుని కూడా షాప్ దగ్గరికి తీసుకొచ్చామని చెప్పాను. సో బాబుకి, నాకు, మా హస్బెండ్కి ముగ్గురికి లంచ్ అయితే ప్రిపేర్ చేసుకొని షాప్కి అయితే తీసుకెళ్ళిపోతాను. సో అదనమాట. సో ఈ ఆయిల్ అనేది, ఈ ఆనియన్ ఒకటి కట్ చేయకుండా దానిలో వేసేసాను. సో దాన్ని అయితే మళ్ళీ తీసి మళ్ళీ కట్ చేసుకొని అయితే వేసాను. సో ఈ ఆనియన్ అనేది కొంచెం ఫ్రై అయ్యాక మనం ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకొని అది పచ్చివాసన పోయే వరకు అయితే దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. సో అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఈ టొమాటోస్ కూడా వేసేసుకోవాలి. టొమాటోస్ అయితే కొంచెం మగ్గితే చాలు, అంత ఎక్కువైతే అవ్వాల్సిన అవసరం లేదు. ఈ టొమాటోస్ కొంచెం వేసుకున్న తర్వాత కొంచెం మగ్గాక ఆ తర్వాత చికెన్ అయితే వేసేసుకోవాలి. సో అదనమాట. చూడండి, చికెన్ అయితే ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. సో చికెన్ ఇలా వేసేసుకొని నేనైతే దీంట్లో 1 డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా పోయలేదు. సో ఓన్లీ దానిలో వచ్చే వాటర్తోనే దీన్ని అయితే కుక్ చేసేసాను. సో ఫ్రై అయితే మంచిగా వచ్చింది. అంటే మనకి చికెన్ అనేది కొంచెం లేతగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు వచ్చి బాగా ముదురుగా ఉంటున్నాయి. సో అది మనం ఎంత కుక్ చేసినా, అది కుక్కర్లో వేసినా కూడా ఈ మధ్య అయితే సరిగ్గా కుక్ అవ్వట్లేదు. సో ఇదైతే కొంచెం పర్వాలేదు, బాగుంది. సో నేనైతే దాంట్లో వాటర్ వేయకుండా మొత్తం కలిపేసుకొని నీట్గా మూత అయితే పెట్టేసుకున్నాను. సో మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలన్నమాట. సో ఈ సాల్ట్ అనేది సరిపోలేదు. సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ సాల్ట్ అయితే వేసాను. మందారం విరబూయు పెదవులు మధువులనే చవి చూడమనగా, పరువాలే ప్రణయాలే స్వప్నాలే స్వర్గాలే, ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేటి అలదలు ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. లా 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 లా. సో పాట అయితే పాడుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కసారి ఎంతవరకు కుక్ అయింది చూద్దాము. చూడండి ఎంత వాటర్ వచ్చాయి. నేనైతే 1 డ్రాప్ కూడా వేయలేదు, చాలా అయితే వాటర్ వచ్చాయి. సో ఈ వాటర్తో నేనైతే మొత్తం కుక్ చేసేసాను. సో నాకు ఇక్కడ ఒక మిస్టేక్ ఏం జరిగిందంటే, కొంచెం సాల్ట్ అయితే ఎక్కువైంది. సో సాల్ట్ ఎక్కువైనప్పుడు ఏంటంటే మనకు కొన్ని టిప్స్ ఉన్నాయి. ఇదేంటంటే నేను పొటాటోని కట్ చేసి వేసాను అనమాట. ఒక పొటాటోని 4 పీసెస్గా కట్ చేసి ఇలా అయితే వేసాను. సో ఈ పొటాటోలో ఏంటంటే స్టార్చ్ కంటెంట్ ఉండడం వల్ల అదైతే మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది సాల్ట్ని. సో నాకైతే బాగా వర్క్ అయింది. నేనైతే ఫస్ట్ టైం ఈ టిప్ యూస్ చేయడం. అంటే తెలుసు, బట్ ఎప్పుడు నాకు యూస్ చేయలేదు. ఇప్పుడు మాత్రం మంచిగా నాకు బ్యాలెన్స్ అయిపోయింది సాల్ట్ అనేది. సో దీన్ని 4 పీసెస్గా కట్ చేసి ఇలా అయితే వేసుకొని తర్వాత అయితే రిమూవ్ చేసేసాను మొత్తం కుక్ అయ్యాక. ఇలానే గోధుమ పిండి కూడా వేస్తారంటారు. గోధుమ పిండిని మన చపాతీ పిండిలాగా ముద్దలా కలుపుకొని, సో ఆ ముద్దను కూడా ఇలా దాంట్లో వేసేసుకుంటే అది కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది సాల్ట్ని. సో ఇదైతే నాకు బెస్ట్, చాలా బాగా వర్క్ అయింది. సో చూడండి, మ్యాక్స్ కుక్ అయిపోయింది, ఫ్రై అయిపోయింది. అంటే నేను మరీ డీప్ ఫ్రై చేయలేదు, ఎందుకంటే బాబు చిన్నోడు కదా, వాడు నమ్మలేడని. సో ఇలా అయితే కుక్ అయిపోయింది, ఫ్రై అయిపోయింది. సో మా బాబు అయితే స్కూల్ నుంచి షాప్కి అయితే వచ్చేసాడు. సో నేను తనకైతే మంచిగా సిగ్గుపడుతున్నాడు డ్రెస్ రిమూవ్ చేస్తున్నానని. సో డ్రెస్ అయితే చేంజ్ చేసేసాను. డ్రెస్ చేంజ్ చేసేసి మంచిగా లంచ్ పెట్టేశాను. కెమెరా ముందుకి డ్రెస్ లేకుండా చూడడానికి సిగ్గుపడుతున్నాడు, హాయ్ చెప్తున్నాడు. ఇంకా చాలా చెప్పని అయితే కట్ చేసేసాను. సో చూడండి, ఇద్దరం అయితే చక్కగా ప్లేట్స్ తెచ్చేసుకొని ప్లేట్స్లో పెట్టేసుకున్నాము. అడుగుతున్నాను ఏంటి స్పెషల్ ఏంటి అని. ఆడికి తెలుసు నేను మార్నింగే చెప్పాను చికెన్ ఫ్రై అని. సో దాన్ని అయితే అంటున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. చికెన్ అంటే ఫస్ట్ నుండి ఇష్టమే, కానీ ఇప్పుడు సరిగ్గా తినట్లేదు వాడు. సో వాడే చూపిస్తున్నాడు. వాడు నాకంటే ఎక్కువ వాడు చూస్తున్నాడు కదా ఫోను. సో వాడికి ఎలా చూపించాలి, వాడికే బాగా, నాకంటే వాడే బాగా చేస్తున్నాడు. సో వాడైతే మొత్తం చూపిస్తున్నాడు, ఏది తీసినా కూడా. మీకు చూపిస్తున్నాడు, ఎవరికి చూపిస్తున్నావు అంటే సబ్స్క్రైబర్స్కి అని చెప్తున్నాడు అనమాట.
సో ఫ్రై అయితే మంచిగా కలుపుకొని తన కొంచెం నేను కొంచెం వేసేసుకొని ఆ తర్వాత రైస్, ఈరోజు పప్పుల్స్ కూడా చేశాను. సో పప్పుల్స్ చికెన్ ఫ్రై అనమాట ఈరోజు స్పెషల్. బాగుందని చెప్తున్నాడు. ఎలా ఉందంటే చాలా బాగుందని చెప్తున్నాడు. సో నెక్స్ట్ రైస్ అయితే పెట్టుకొని నెక్స్ట్ పప్పుల్స్ వేసేసుకున్నాం అనమాట. అక్కడ తినేది ఉండదు, ఏముండదు, కానీ వాడి క్యూరియాసిటీ చూడండి ఎంత బాగుందంట. సో ఈ ఒక బాక్స్లో పప్పుల్స్ అయితే తెచ్చుకున్నాను, ఒక హాట్ ప్యాక్లో రైస్ తెచ్చుకున్నాను అనమాట. సో ఈ బాక్స్ అయితే అసలు చాలా గట్టిగా ఉంది, రాలేదు. ఎట్లా ఒకట్లా కష్టపడతాను, నేను తీస్తా అంటున్నాడు వాడు. సో దీంట్లో అయితే రైస్ తెచ్చుకున్నాం అనమాట. సో రైస్ తెచ్చుకొని ఆ రైస్ పెట్టుకున్నాము. మా హస్బెండ్కి అయితే కొంచెం ఉంచాను రైస్. అది ఎవరికి అని అడిగాను అనమాట. ఈ రైస్ ఎవరికి అని అడిగితే మన సబ్స్క్రైబర్స్కి అని చెప్తున్నాడు. ప్రతిదీ నాకంటే వాడే బాగా లైక్ చేస్తున్నాడు సబ్స్క్రైబర్స్ని. సో అదనమాట నేనైతే కలిపించేసాను కొంచెం. అది కూడా సరిగా తినలేదు, మళ్ళీ దానిలో పప్పులు చేసి కలిపాడు. జస్ట్ ఊరికి అలా అనేసి చూడండి ఎలా నాకుతున్నాడు. ఊరికి అలా తిన్నాడు, మీకు పెడుతున్నాడు, సబ్స్క్రైబర్స్కి పెడుతున్నాడు అనమాట. సో ఇలా అయితే తినేసి మంచిగా వాడికి పర్వాలేదు బాగానే ఉంది. ఈ మధ్య చాలా రోజుల నుంచి చికెన్ అయితే సరిగా రావట్లేదు, ఎంత కుక్ చేసినా అసలు చాలా గట్టిగా ఉంటుంది. ఇది కొంచెం బెటర్గానే ఉందన్నమాట, అంటే కొంచెం బోన్ పీసెస్. ఎప్పుడు మేము బోన్లెస్ లాగా ఎక్కువ అంటే బోన్స్ ఉంటాయి కానీ తక్కువ బోన్స్ ఉన్నది తెచ్చుకుంటాం అనమాట. సో ఇదైతే బోన్లెస్ లాగా, దీనికి కొంచెం బోన్స్ ఉన్నాయి. సో టేస్ట్ కూడా బాగుంది. సో పప్పుల్స్ వేసేసుకుని దాన్ని అయితే ఫినిష్ చేసేసామన్నమాట. సో తినేసేసాక ఇంకొంచెం ఉంటే కలిపి బయట మాకు డాగ్స్ ఉంటాయి షాప్ బయట. సో లంచ్ అయితే ఫినిష్ చేసేసామండి, ఇద్దరు మా బాబు నేను. సో హాఫ్ డేస్ కదా, సో ఆఫ్టర్నూనే వచ్చేసాడు. సో ఇప్పుడు పడుకోబెట్టాలన్నమాట. నేను ఫస్ట్ చిన్నప్పటి నుండి కూడా బాబుని పడుకోబెట్టేటప్పుడు జోలాలి పాడాలి ఒకటి, చిన్ని తండ్రి నేను చూడగా, ఆ 2 సాంగ్స్ పాడుతూ పడుకోబెట్టేదాన్ని ఫస్ట్ తను పుట్టినప్పటి నుండి కూడా. ఈ జోలాలి పాడాలి ఏంటంటే నా 6th క్లాస్లో మాకు స్కూల్లో నేర్పించారు. ఇది ఒక ఫోక్ సాంగ్. సో అది నాకు గుర్తున్నంత వరకే పాడుతూ ఉంటాను ఎప్పుడు. సో ఇప్పుడు బాబుని పడుకోబెడుతున్నాను. సో ఆ పాట ఒకసారి పాడు. జోలాలి పాడాలి, జోలాలి పాడాలి, ఈ జోల పాటతో పాపాయి ఆపాలిని గోల పాపాయి, ఆపాలిని గోల పాపాయి, జోలాలి పాడాలి, జోలాలి పాడాలి, పొలం నుంచి రమ్మని పాలిచ్చి పొమ్మని, పొలం నుంచి రమ్మని పాలిచ్చి పొమ్మని, అమ్మని రమ్మని నే కాకితో కబురంపాను, నే కాకితో కబురంపాను, ఈ కాకి చేరలేదు, ఆ కబురు అందలేదు, కామందు పంపలేదు, నువ్వు మన అమ్మ రాలేదు, నువ్వు ఆకలేసి కుక్క పెడితే ఏం చెయ్యాలి, నేనేం చెయ్యాలి, జోలాలి పాడాలి, జోలాలి పాడాలి, బూచోడొస్తాడని నిన్ను పట్టుకుపోతాడని, నిన్ను ఎత్తుకుపోతాడని బుజ్జినే బెదిరించాను, చిన్ని బుజ్జినే బెదిరించాను, బూచాడు రానేలేదు, మా బుజ్జి బెదరలేదు, ఆ కుక్క భయం లేదు, ఈ పిల్లి భయం లేదు, మరి అదరలేదు బెదరలేదు, ఏం చెయ్యాలి, నేనేం చెయ్యాలి, జోలాలి పాడాలి, జోలాలి పాడాలి.
సో ఇదనమాట నేను మా బాబుకి పాడే జోలపాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్.